సో, అలాగే చాలామందికి బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందులుంటాయి. అసలు ఈ రోజుల్లో అయితే గనక ఇంకా ప్రతి ఒక్కళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఈ నెక్ దగ్గర పెయిన్ అంటారు. లేకపోతే లంబార్ వెనకాల ఏదైతే ఉందో కరెక్ట్‌గా హిప్ దగ్గర జాయింట్ అయ్యే ప్లేస్‌లో చాలామందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ కారణాలు ఏంటంటారు దానికి? నిజం చెప్పాలంటే బ్యాక్ పెయిన్ బారిన పడిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఓకే. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఒక రోజో 2 రోజులు వారం రోజులు నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఓకే. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ రకరకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేసినాయి. పూర్వకాలంలో నడుము నొప్పి అంటే వయసు మళ్ళిన వాళ్ళలో వచ్చేది. ఇప్పుడు నడుము నొప్పి అనేది చిన్నపిల్లల్లో అంటే 7వ తరగతి 8వ తరగతి లేదా 7వ సంవత్సరం 8వ సంవత్సరం ఉన్న పిల్లల్లో కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దీనికి కారణాలు రకరకాలు. ముందు మనం బ్యాక్ పెయిన్ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్ పెయిన్ అనేది వ్యాధి కాదు, వ్యాధి యొక్క లక్షణం. అంటే చూడండి, జ్వరం అనేది ఒక లక్షణం. ఈ జ్వరం దేనికి వస్తుంది? మన బాడీలో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మనకి బాగా సన్ స్ట్రోక్ తిన్నప్పుడు రావచ్చు, లేదా మనకి బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షను, లేదా మనకి లంగ్స్లో ఇన్ఫెక్షను, లేదా ఇప్పుడు కొత్తగా చెప్తున్న కోవిడ్, ఒక్కొక్కసారి క్యాన్సర్లో కూడా ఈ ఫీవర్ రావచ్చు. అదేవిధంగా ఈ బ్యాక్ పెయిన్ అనేది మన బాడీలో జరిగే రకరకాల ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్ అయిండొచ్చు, మెకానికల్ బ్యాక్ ఏక్ అంటే ఎక్కువసేపు కూర్చుని ఉండేవాళ్ళలో, ఎక్కువసేపు ప్రయాణం చేసే వాళ్ళలో, అడ్డదిడ్డంగా కూర్చునే వాళ్ళలో, గతుకుల రోడ్లో ప్రయాణించే వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలో, కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళలో, లివర్ యాప్సిస్, అదేవిధంగా స్త్రీ సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళలో, రకరకాల ఇన్ఫెక్షన్, అలాగే విధంగా గర్భాశయ సంబంధ వ్యాధులు వెళ్ళొస్తుంది. అదే కాకుండా సెకండరీ క్యాన్సర్ అంటే ఎక్కడన్నా క్యాన్సర్ ఉండి తర్వాత బోన్స్కి స్ప్రెడ్ అవుతుంటుంది, అటువంటి క్యాన్సరు, లేదా ఇన్ఫెక్షన్, టీబీ అయి ఉండొచ్చు, బ్రూసెల్లోసిస్ అయి ఉండొచ్చు, లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటే 2 వెన్నుపూసల మధ్య ఉండే షాక్ అబ్జార్బర్ అయ్యే పదార్థం అంటే డిస్క్ అంటాం అనమాట. ఆ డిస్క్ తొలగిపోయి నరాల మీద ఒత్తిడి రావచ్చు. సో ఇందులో ఏదొచ్చినా కూడా బ్యాక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంచేత బ్యాక్ పెయిన్ అనేది ఒక సిమ్టమే తప్ప వ్యాధి కాదు, వ్యాధి యొక్క లక్షణం అని చెప్పాలి మనం. సో ఇది కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం మీరు చెప్పినట్టుగా. ఇంకొక ఎడిషన్ ఇదే కాకుండా గౌటీ ఆర్థరైటిస్లో, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న ఆస్టియోపోరోసిస్, ఇంకా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస ఒక పైపులా తయారైపోతుంది అనమాట అండి, బీసిపోతుంది, మనిషి రోబోలో అయిపోతూ ఉంటాడు. ఇటువంటి వ్యాధుల్లో కూడా ఈ నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉందండి. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యన వస్తున్న ఎక్కువ సమస్య ఏంటి, అంటే ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటి ఈ మధ్య? ఒబేసిటీ వల్ల వస్తున్న సమస్య, అదే వైటమిన్ డి సమస్య, హైపోథైరాయిడ్ వల్ల, అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం రీనల్ డిసీజెస్, అదేవిధంగా స్త్రీ సంబంధ వ్యాధులు, ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అంటే పాపులేషన్ పెరిగే కొద్ది కూడా ద పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారండి. అది రకంగా అలా కాకుండా మెకానికల్ బ్యాక్ ఏక్, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళలో, ఎక్కువసేపు ఎస్పెషల్లీ పోలీసులు కానీ సైనికులు కానీ వీళ్ళంతా కూడా ఎక్కువసేపు నుంచోవడం, డాక్టర్స్ ఎక్కువసేపు హాస్పిటల్లో ఆపరేషన్ చేయడము, ఇలా రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ అంటే వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ నడుము నొప్పికి బారిన పడతా ఉన్నారు. ఓకే. సో డాక్టర్స్ కూడా తప్పలేదు అంటే డాక్టర్స్ అంతా దేవుళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు కూడా మామూలు మనుషులే. ఓకే. సో ఇలాంటి వాటిలో మనకి సివియర్ అనిపించి ఆపరేషన్ చేయాల్సి వచ్చే పరిస్థితి దేనికి ఉంటుంది? అంటే సాధారణంగా కామన్గా అయ్యేది ఏంటంటే వెన్నుపూస ఆపరేషను డిస్క్ ప్రొలాప్స్కి అవుతాం. అంటే ఏంటి, 2 వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ బయటపడిపోయి స్పైనల్ కార్డ్ని కానీ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే రూట్ని కానీ కంప్రెస్ చేస్తూ ఉంటుంది, వాళ్ళలో ఆపరేషన్ పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో వెన్నుపూస జారిపోతుంది, అంటే స్పాండులో లిస్థెసిస్ అంటాం. కొంతమందిలో టీబీ ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమందిలో స్పైన్ ట్యూమర్ రావచ్చు, లేదా కొంతమందిలో
స్పైన్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు. వీళ్ళలో ఆపరేషన్ చేస్తూ ఉంటాం సాధారణంగా. సో మరి ఇప్పుడు అయితే మెకానికల్ లైఫ్ ఎక్కువైపోయింది. డెఫినెట్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ఎక్కువ కూర్చుని ఖచ్చితంగా చేయాల్సి వచ్చే పరిస్థితి, అది తప్పదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్యలు రాకుండా? ఒకటి, మనం ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, బరువు పెరగకుండా ఉండాలి. నేల మీద పడుకోవడము, సోఫాల మీద అడ్డదిడ్డంగా కూర్చోవడం, పడుకోవడము, ఎక్కువసేపు కంప్యూటర్ మీద కూర్చోవడము. కంప్యూటర్ని అంటే మా కంప్యూటర్ యొక్క అప్పర్ బార్డరు మన కంటికి సమాంతరంగా ఉండాలి. చాలామంది ఏం చేసి ఇలా పెట్టి చూస్తూ ఉంటారు, లేదా కొంతమంది అలా పెట్టి చూస్తూ ఉంటారు, ఇలా మెల్లబెట్టి, ఇలా రకరకాల పొజిషన్లో పెట్టుకుని ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయడము. లేదా కొంతమంది బోర్లా పడుకుని ఇలాగా కంప్యూటర్ తల ముందు పెట్టుకుని కళ్ళ ముందు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇటువంటి చేయడం వల్ల, అదే కాకుండా కొన్ని వ్యాయామాలు, యోగా లేదా కొన్ని ఎక్సర్సైజులు నిపుణుల పర్యవేక్షణలో లేకుండా చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో అంతేకాకుండా నేను చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేదా బాడీలో ఇన్ఫెక్షన్, అంటే ఎస్పెషల్లీ ఈ వెర్టిబ్రల్ బాడీలో వచ్చే ట్యూబర్క్లోసిస్ కానీ, లేదా స్త్రీ సంబంధిత వ్యాధుల్లో కానీ ఇటువంటిలో వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఈ నడునొప్పితో వచ్చే వాళ్ళలో మీరు జనరల్గా ఎలాంటి లక్షణాలు గుర్తిస్తుంటారు? వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఇన్ కేస్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళని ఎలా గుర్తించాలి, అక్కర్లేని వాళ్ళని ఎలా గుర్తించాల్సి ఉంటుంది? మాకు వచ్చే మన పేషెంట్లో సాధారణంగా 20% మంది నడుము నొప్పితో వస్తుంటారు. ఎప్పుడు కూడా రోజుకు ఒక 50 మందిని చూస్తే నేను 10 మంది కనీసం ఈ నడుము నొప్పితోనే వస్తుంటారు. నడుము నొప్పి కాని వ్యాధి అయితే కాదు. పేషెంట్ కంప్లైంట్ని జాగ్రత్తగా హిస్టరీ తీసుకోవాలి. నొప్పి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, హౌ, వెన్, వేర్, వాట్, వై, 5 క్వశ్చన్స్కి మనం సమాధానం తీసుకోవాలి పేషెంట్ దగ్గర. తీసుకున్న రోజుని మనం నడుము నొప్పిని మనం చక్కగా ట్రీట్ చేయొచ్చు. నడుము నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆపరేషనే పరిష్కారం కాదు. నడుము నొప్పి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి వస్తుంటే ఆ అబ్బాయికి ఇండికేషన్ ఇస్తుంది, బాబు నువ్వు నీ వెన్నుపూసని నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇన్సల్ట్ చేస్తున్నావు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అది మెకానికల్ బ్యాక్ అయి ఉండొచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల అయి ఉండొచ్చు, సరైన పోషకాహారం తీసుకోపోయి ఉండొచ్చు, బాడీలో జరిగే రకరకాల కారణాలు నేను చెప్పిన స్టోన్ అయి ఉండొచ్చు, లివర్ యాప్సిస్, అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా రావచ్చు, లేదా ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చి బాడీలో డిపాజిట్ అవ్వచ్చు, క్యాన్సర్ సెకండరీ మెటాస్టసిస్ అంటాం, ఇవన్నీ అనమాట. అంచేత ఇది అన్ ఇండికేషన్ అనమాట. అసలు కిడ్నీలో స్టోన్కి బ్యాక్ ఏక్కి ఏంటి సంబంధం డాక్టర్? అంటే ఈ కిడ్నీ కూడా మనకి బాడీ వెనకాల ఉంటుంది, రెట్రోపెరిటోనియల్గా ఉంటుంది. ఆ స్టోన్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే అంతా కూడాను చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ బాడీ. సో అక్కడ కూడా కొన్ని నర్వ్స్ ఉంటాయి, దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటాం. అంటే చూడండి, మీరు నాలిక మీద ఏదన్నా కారం పెట్టుకుంటే మీకు నోరు మండుద్ది. కొంతమందిలో కళ్ళలో నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. మీరు కారం కంటిలో పెట్టుకోలేదని కూడా వస్తుంది. అంటే ఏంటి, ఈ నాలుగుకి కంటికి ఒకే నర్వ్ సప్లై అవుతుంది అనమాట. అదేవిధంగా కొన్ని నర్వ్స్ ఈ ఒకే ఏరియా సప్లై చేస్తూ ఉంటుంది. అటు కిడ్నీకి సప్లై అవుతూ ఉంటుంది, ఇటు నడుముకి సప్లై అవుతూ ఉంటుంది. సో ఏమవుతుందంటే మన కిడ్నీలో ఎఫెక్ట్ అయినప్పుడు మనకి నడుము నొప్పి కింద వస్తూ ఉంటుంది అనమాట. అంచేత హిస్టరీ చాలా ఇంపార్టెంట్, ఎవాల్యుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఇన్ కేసు ఆపరేషన్ చేయాల్సి వస్తే నడుముకి సంబంధించి, వాళ్ళకు కూడా మోకాలకి ఎలా అయితే మీరు ఎవాల్యుయేట్ చేస్తారో అదే రకంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. నడుము నొప్పి ఆపరేషన్ అనేది చాలా శ్రద్ధతో కూడిన సెలక్షన్ అండి. అది మోకాళ్ళు ఆపరేషన్ అనేది మనం ఇవాల్యుయేషన్ తోటి దీంతో చేస్తాం కదా. ఈ నడుము నొప్పి అనేది హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, కన్ఫర్మేషన్, సెలక్షన్ ఆఫ్ కేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నడుము నొప్పి కాళ్ళలోకి రానంత వరకు ఆపరేషన్ చెయ్యను నేను. నడువులో నొప్పి వచ్చింది ఎవరైనా నా దగ్గరికి వచ్చి నడువులోనే నొప్పి అని చెప్పేసి నేను ఎవరికన్నా ఆపరేషన్ చేసి ఆ నడువు నొప్పి తగ్గదండి. ఎప్పుడు కూడా ఆ నొప్పి కాళ్ళకు వస్తున్నప్పుడే నడుముకు ఆపరేషన్ చేయాలండి, లేకపోతే చేయకూడదు. దట్ ఈస్ ద రూల్. నెంబర్ 2,
ఈ ఇవాల్యుయేషన్ దానికంటే ముందు ఏంటంటే ఈ ఈ, ఈ కారణాలు తెలుసుకోవాలి. ఎందుకు వస్తుంది? సింపుల్ ఎక్స్రేస్, ఓకే. బ్లడ్ టెస్ట్. సింపుల్ ఎక్స్రే అంటే చాలామంది ఇప్పటికీ కూడా లంబోసైకల్ స్పైన్ అనగానే పడుకోబెట్టి తీసేస్తూ ఉంటారు. ఆ విధంగా తీయడం వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. అంచేత ఎప్పుడు కూడా ఈ పేషెంట్ని నుంచోబెట్టి డైనమిక్ ఎక్స్రే తీస్తాం. ఆ డైనమిక్ ఎక్స్రే తీసినప్పుడు వెన్నుపూస ఏమైనా వదులుగా ఉందా, ముందుకి వెనక్కి కదులుతుందో తెలుస్తుంది. అంటే మనకి పన్ను లూజ్ అయితే ఏ విధంగా నొప్పి వస్తుంది అలా విధంగా వస్తుంది. అన్స్టేబుల్ బ్యాక్ అంటాం అనమాట అండి. అటువంటి వాళ్ళు ఏదైనా లిస్థెసిస్ వచ్చి నొక్కుందనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఆపరేషన్ చేయవలసి వస్తుంది అనమాట. అంచేత ఇది తర్వాత ఎంఆర్ఐ అనే స్కాన్ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ తీసి డిస్క్ ఏ లెవెల్లో ఉంది, ఎంత నొక్కుంటుంది. కొంతమందిలో ఏంటంటే ఎక్స్క్లూడెడ్ డిస్క్, అంటే మొత్తం డిస్క్ అంతా బయటకు వచ్చేసేసి నరాన్ని గట్టిగా నొక్కేసుకుంటూ ఉంటుంది. అది కొంచెం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో మైల్డ్ మోడరేట్గా ఉంటుంది అనమాట అండి. అంటే మైల్డ్ మోడరేట్ ఉంటే ఏం చేస్తామంటే అండి, రెస్ట్ ఇస్తాము, మెడిసిన్స్ ఇస్తాము, అదేవిధంగా ఒక 3 వారాల తర్వాత ఫిజికల్ థెరపీ ఇస్తుంటాం. అలా కాకుండా ఎక్స్క్లూడెడ్ డిస్క్ అయిపోయి కాలు తిమ్మిరెక్కిపోయి పేషెంట్ 5 నిమిషాల సేపు నుంచోలేకపోతున్నా, 5 నిమిషాల సేపు కూర్చోలేకపోతున్నా, లేదా కాలు పాదం వీక్ అవుతుంటాం, అంటే ఫుడ్ డ్రాప్ అంటుంటాం అన్నమాట. ఈ ఫుడ్ డ్రాప్ అయినప్పుడు పేషెంట్కి ఇమీడియట్గా ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని కేసుల్లో ఇదివరకు చెప్పాను మీకు, వెన్నుపూస జారుతుంటే అని చెప్పేసి, జారుతున్నప్పుడు ఏం చేస్తుంటామంటే దాన్ని ఫిక్స్ చేయాలి. మనకి స్క్రూస్ వేసేసేసి దానికి ఒక క్లాంప్ వేస్తూ ఉంటాం, వెన్నుపూస జారకుండా ఉంటుంది. అలా కాకుండా ట్యూమర్ రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ టీబీ ఉండొచ్చు. వాళ్ళకి ఓపెన్ చేసి మొత్తం ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసి, ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో వెన్నుపూస వీక్ అవుతుంది. సో ఆ వీక్ అయిన వెన్నుపూసని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలంటే మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి ఇస్తామో, మనం వెన్నుపూసలో స్క్రూస్ ప్లేట్స్ వేస్తాం అనమాట అండి. బేస్ దాని సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇలా నడుము నొప్పి బాగా సివియర్ అయిపోయి తర్వాత అసలు వాళ్ళకి ఆపరేషన్ చేసినా కూడా ఫలితం ఉండదు, చేయడం అనవసరం అన్న టైప్ సిచ్యువేషన్ కూడా ఉంటుందా? అంటే ప్రతి ఆపరేషన్కి ఫెయిల్యూర్ రేట్ అన్నది 2% ఉంటుందండి. అంచేతే ఇవాల్యుయేషన్ ఆఫ్ ద కేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ కేస్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్, డోంట్ డూ ఇట్. అది చేయగలిగే డాక్టర్ దగ్గర పంపించేసేయాలి. ఇంకొకటి, ఉత్తి నడువు నొప్పి వస్తే ఆపరేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అంటే వేరే కారణాలు కాకపోతే ఏంటి, స్పాండోలోలిసిస్ కానీ, లేదా టీబీ కానీ, ట్యూమర్ కానీ అయితే ఉత్తి నడువు నొప్పి వస్తుంది అంటే మెకానికల్ బ్యాక్ ఎక్కువ, దానికి ఆపరేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అది వెరీ క్లియర్. నేను చెప్పాను ఇంతకుముందు, నడువు నొప్పి వచ్చి కాళ్ళలోకి రావట్లేదు, నడువులోనే ఉంది నొప్పి అని ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసినా కూడా ఆ పేషెంట్ జీవితాంతం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తగ్గలేదని చెప్పేసి. అంచేత సెలక్షన్ ఆఫ్ కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఒక 55-60 ఏజ్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి కూడా ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఆపరేషన్ ఏది సజెస్ట్ చేయలేదు డాక్టర్స్. దీనికి కారణం ఏంటంటారు? అది చెప్తున్నా కదండి, ఏ డాక్టర్ అన్నా కూడా పేషెంట్కి ఆపరేషన్ అవసరం ఉంది, రీజన్ లేకుండా ఆపరేషన్ అడ్వైజ్ చేయరండి. అది అని చెప్పాను కదా, ప్రతి సమస్యకి కూడా ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు. ఆపరేషన్ చెయ్యకుండా కూడా మనం చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి. బెల్ట్ వాడుతుంటారు డాక్టర్ చాలా మంది, అది పొరపాటు అండి. అది ఒక సైకలాజికల్ ఇది తప్ప, ఫీలింగ్ తప్ప, బెల్ట్ వాడడం అంత మంచిది కాదు. బెల్ట్ చాలామంది వాడడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపూస చుట్టూ ఉండే మజిల్స్ వీక్ అయిపోతాయి, టోన్ పోతుంది అనమాట, బతకించేస్తుంది. బెల్ట్ వేసుకున్న సేపు ఆ మజిల్ యొక్క పని బెల్ట్ తీసేసుకుంటుంది. ఒకసారి బెల్ట్ తీసిన తర్వాత లోడ్ పెరిగిపోతుంది అనమాట. ఏదైతే ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఒక 10 రోజులు కష్టపడకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి 11వ రోజుని మీకు పని అప్పచెప్తే ఏమవుతుంది, మీకు కొంత అల్సర్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. అంచేత బెల్ట్ అనేది వెన్నుపూస ఆపరేషన్ అయిన తర్వాత వాడాలి, లేదా స్పాండిలోలిస్థెసిస్ అంటే వెన్నుపూస జారుతున్న వాళ్ళకి వాడాలి తప్ప మిగతా వాళ్ళకి బెల్ట్ వేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఈ భవానీ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, అనవసరంగా బెల్ట్ వాడద్దు. చాలామంది మెడకి కాళ్ళ పెట్టేసుకుంటూ ఉంటారు. అది ఎందుకు పెట్టుకుంటారో అర్థం అవుతాం. అది డాక్టర్ గారు మెడలో వస్తుంది. ఎప్పుడైతే కాళ్ళ పెట్టుకున్నామో నొప్పి తగ్గిపోతుంది, కరెక్ట్. ఒకసారి తీసిన వెంటనే మళ్ళీ నొప్పి పెరిగిపోతుంది అనమాట. అంచేత డాక్టర్ గారి సలహా లేకుండా బెల్ట్లు వాడద్దు. సో డాక్టర్ గారు మిమ్మల్ని కొన్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్కి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా చూస్తారు. అలాంటివి చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా హ్యాండిల్ చేశారు. సో అసలు దాని గురించి మాకు ఒకసారి కొంచెం క్లియర్గా చెప్తారా?
థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫస్ట్. కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే సాధారణంగా మేము చదువుకునే రోజుల్లో ఎవరికన్నా ఫ్రాక్చర్ అయిందంటే ఒక ఎముక విరగడం అలా జరిగేది. ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్ని పెరిగిన తర్వాత ఏంటంటే ఈ ఫ్రాక్చర్స్ ఒక వ్యక్తికి ఏదన్నా మేజర్ యాక్సిడెంట్ అయితే 4-5 ఫ్రాక్చర్స్ అవుతున్నాయండి. అంతేకాకుండా ఇదివరకు ఏంటంటే తొడ ఎముక విరగడం కానీ, లేదా హిప్ జాయింట్ విరగడం కానీ, చెయ్యి విరగడం కానీ, లేకపోతే దండ ఎముక విరగడం కానీ ఇలా జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హై వెలాసిటీ వెహికల్స్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద పడతారు కదండి. రోడ్డు మీద పడినప్పుడు అతి వేగంగా వెనక నుంచి వచ్చే వాహనం ఈ వ్యక్తి మించి రన్ ఓవర్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి కాలు మించి ఎక్కియచ్చు, లేదా చేతి మించి వెళ్ళిపోవచ్చు. ఆ యొక్క ఎముకలన్నీ కూడా పిప్పి అయిపోతాయి. కండరాలన్నీ కూడా ఒక మనం మిన్స్ అంటాము, ఒక కీమా చేస్తే ఎలా ఉంటుంది మేక కానీ గొర్రె కానీ ఇవన్నీ కీమా చేసినప్పుడు అలాగా ఈ మాంసం ముద్ద కింద అయిపోతుంది అనమాట. అక్కడ ఉండే రక్తనాళాలు దెబ్బతింటూ ఉంటాయి, అదేవిధంగా నరాలు దెబ్బతింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి పొడి అయిపోయిన ఎముకలు కానీ, విరిగిపోయిన ఎముక ముక్కలు కానీ మిస్ అయిపోతూ ఉంటాయి. యాక్సిడెంట్ స్పాట్లో ఇది అయిపోతూ ఉంటాయి. ఇటువంటిని కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటా ఉండే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ వచ్చేది జాయింట్స్లో ఎక్కువ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ చాలామంది కారు డోరు బయట చెయ్యి పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటారు. సిగరెట్ కాల్చుకోవడానికి అలా పెట్టడం కానీ, లేదా గాలి వెయిట్లు అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి డ్రైవ్ చేయడము, కొంతమంది ఏమో స్టైల్గా పెట్టుకుంటా ఉండరు, ఇవన్నీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. దీన్నే బేబీ కార్ ఇంజరీ అంటుంటాం. జాయింట్ దెబ్బతి లేదా అదురు నుంచి వచ్చే వాహనం కానీ, లేదా ఇటు నుంచి వెళ్ళే వాహనం ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఈ అవుతుంటాయి. కొంతమంది కారులో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎదురుగున్న వచ్చే వాహనాన్ని స్పీడ్గా గుద్దినప్పుడు ఈ మోకాళ్ళు దెబ్బతింటాం. ఇదే ఇంత స్పీడ్ ఇంకా ఎక్కువైతే ఇదే ఒత్తిడి ఈ పై హిప్ జాయింట్లో కూడా తగ్గడం, అక్కడ బాల్ విరిగిపోవడం కానీ, లేదా ఎసిటాబులం అని ఉంటుంది, అంటే ఈ కప్పు ఉంటుంది, బాల్ ఉంటుంది, కప్పు ఉంటుంది, ఈ కప్పు దెబ్బతినడం కానీ దాన్ని పెల్విక్ ఫ్రాక్చర్ అంటే, లేదా ఒక్కోసారి ఫ్రాక్చరే కాకుండా డిస్లొకేట్ కూడా అవుతుంది, సెంట్రల్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అంటుంటాం. ఇవన్నీ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తికి కొంతమందికి 2-3 ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, వెన్నుపూస దెబ్బతినొచ్చు, తలకు దెబ్బ తగలొచ్చు, అలాగే ఫ్రంటల్ బోన్స్ ఫేస్ కానీ కళ్ళు కానీ దెబ్బతినొచ్చు. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే ఛాతీలో దెబ్బ, పొట్టలో దెబ్బ. ఛాతీలో కానీ పొట్టలో కానీ దెబ్బతిన్నప్పుడు ఏమిటంటే బీపీ తొందరగా డౌన్ అవుతుంది, పేషెంట్ బ్లీడ్ అవుతాడు ఇంటర్నల్గా. వచ్చినప్పుడు పేషెంట్ బాగానే ఉంటారు, కానీ సరిగ్గా అరగంట అయ్యేటప్పటికీ పేషెంట్ సడన్గా బీపీ డౌన్ అయిపోయి ఆక్సిజన్ అందుకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంచేత షిఫ్టింగ్ టైం నుంచి కూడా ఈ పాలిట్రామా పేషెంట్కి మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే గోల్డెన్ అవర్ అంటాం మనం, ఫస్ట్ 6 అవర్స్. బట్ ఈ పాలిట్రామాలో బ్లీడింగ్ ఎక్కువైతే షాక్లో పోతే పేషెంట్ స్పాట్లోనే పోయే ప్రమాదం ఉంది, లేదా హాస్పిటల్ తీసుకొచ్చే సమయంలో పోయే ప్రమాదం ఉంది, లేదా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేయకపోతే క్యాజువాలిటీలో కూడా ప్రమాదం ఉంటుంది. అంటే ఒకసారి ఐడెంటిఫై చేసినా కూడా మా చేతుల్లో కూడా ఏముండదు, ఇచ్చేస్తే మ్యాసివ్ బ్లడ్ లాస్ ఉంటుందండి. ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా పేషెంట్ రికవర్ అవ్వకపోవచ్చు, పికప్ అవ్వకపోవచ్చు, క్యాజువాలిటీ పోతారు. అంటే అదే పేషెంట్కి ఎక్యూట్ లంగ్ ఇంజరీ ఉండొచ్చు, లేదా లోపల లివర్ చిరిగిపోవడం కానీ, లేదా స్ప్లీన్ దెబ్బతినడం కానీ, కిడ్నీ దెబ్బతినడం కానీ, మన అదేవిధంగా ఈ మూత్రాశయం అంటాం బ్లాడర్ ఇంజరీ కానీ జరగడం జరిగింది. లేదా ఒక్కొక్కసారి లోపల ఉండే బ్లడ్ వెసల్స్ బ్లీడ్ అవ్వడము, లంగ్స్ దెబ్బతిని రక్తం చాలా పెరిగిపోయి, అంటే ఒక్కోసారి 1.5 లీటర్ 2 లీటర్స్ కూడా రక్తం పెరిగిపోతుంది. ఊపిరి తీసుకోలేక పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టినా కూడా పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అంచేత వెలాసిటీ ఆఫ్ ద వెహికల్, అదేవిధంగా ఎంత స్పీడ్లో గుద్దింది, ఎన్ని ఫ్రాక్చర్స్ అయినాయి, ఎంత బ్లడ్ లాస్ అయింది, అదేవిధంగా పేషెంట్కి ఏమైనా వెన్నుపూసలో కానీ లేకపోతే ఎక్కడన్నా దెబ్బ తగిలిందా, బ్రెయిన్లో ఏమైనా దెబ్బ తగిలిందా, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి పేషెంట్ యొక్క ప్రాణం పోవడానికి. సో యాక్సిడెంట్ అంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మరి ఒకరే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్కి సంబంధించి ఒకరు ఉంటారు డాక్టర్ జనరల్గా, అంటే బోన్స్కి సంబంధించి ఇది లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఇలాంటివి హ్యాండిల్ చేసే వాళ్ళు. అందుకనే ఈ టెరిషరీ హాస్పిటల్స్ బాగా పాపులర్ అయినాయి. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ లైక్ నిజామ్స్ కానీ, లేకపోతే మిగతా హాస్పిటల్ కానీ, నేను పనిచేసే యశోద హాస్పిటల్ కానీ, అన్నీ ఏంటంటే నేను ఫేస్ ఆఫ్ ద దీనికి టీంకి ఉంటాను తప్ప నా వెనకాల
ఒక Team టీం ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు, ఒక వాస్కులర్ సర్జన్ ఉంటారు, ఒక మంచి ఫిజిషియన్ ఉంటారు, ఒక న్యూరో సర్జన్ ఉంటారు, ఒక సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఉంటారు, ఓకే. ఒక థొరాసిక్ సర్జన్ ఉంటారు, లేదా ఫిజిషియన్ అంటే మన చెస్ట్ ఫిజిషియన్ ఉంటారు. ఇంతమంది ఉంటారు. వీటిలన్నిటికి మించి ఒక అత్యద్భుతమైన ఎనస్థిస్ట్ ఉండాలండి. ఓకే. అంటే మేము ఏం చేసినా కూడా ఆ నిమిషంలో పేషెంట్ యొక్క ప్రాణాలని తన యొక్క చేతుల్లో పెట్టి ఆపరేషన్ అయ్యే వరకు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా కాపాడే అత్యంత అది ఎవరికీ తెలియని బాధ్యత. అంటే చాలామందికి ఏంటంటే నేను సర్జన్ కాబట్టి నన్ను ప్రైజ్ చేస్తారు తప్ప నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఎనస్థిస్ట్ ఎవరికి తెలియదు. వీళ్ళు అన్సంగ్ హీరోస్ అంటారు వీళ్ళందరినీ. వీళ్ళందరి సహకారం లేకపోతే ఇన్ని కేసులు చేసే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు వచ్చిందని, లేదా ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని చెప్పి నేను అనుకుంటలేదు. మీరు దాదాపు ఎన్ని వేల కేసులు చేశారు? ఒక 30,000 కేసెస్. 30,000 కేసెస్ చేశారు. ఓకే. సో ఈ ఫ్రాక్చర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఒకటే చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బోన్ అనుకుందాం, అలా మల్టీ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు మినిమం జనరల్గా ఎంత టైం తీసుకుంటుంటారు అలాంటి వాటికి? చేతుల్లో ఫ్రాక్చర్ అంటే అప్పర్ లింబ్ అంటే భుజం నుంచి ఈ రిస్ట్ వరకు ఫ్రాక్చర్స్ అయితే 3 నెలలు పడుతుందండి. ఓకే. రికవరీ అదేవిధంగా కాళ్ళలో ఫ్రాక్చర్ అయినా కూడా 3 నెలలు పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బోన్ లాస్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పట్టచ్చు. అంటే కొంతమందికి బోన్ లాస్ అవుతుంది, వాళ్ళకి ఎక్స్టర్నల్ ఫిక్సెట్ చేస్తాము, లేదా కొంతమందికి స్టేజెస్ ఆపరేషన్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఆపరేషన్ అంటాం. అంటే కొంతమంది ఏంటంటే కాళ్ళు నలిగిపోయి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఈ డెఫినెటివ్ ఆపరేషన్ చేయలేమండి. ముందు ఏం చేస్తామంటే థరోగా క్లీన్ చేసేసి, డిబ్రైడ్ చేసి, క్లీన్ చేసి, ఆ బోన్స్ని యథాస్థానంలో పెట్టి ఆ స్వెల్లింగ్ తగ్గేలాగా, ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఆగుతాం అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం. ఎక్స్టర్నల్ ఫిక్సేట్ చేసి, ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఆ వూండ్ హీల్ అయిన తర్వాత అది కూడా తీసేసి మళ్ళీ ఇంకో 3 వారాల తర్వాత ఇన్ఫెక్షన్ లేదని చెప్పి డిసైడ్ అయిన తర్వాత డెఫినెటివ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అటువంటి పేషెంట్లో ఒక్కొక్కసారి 6 నెలలు పట్టచ్చు, 9 నెలలు కూడా పట్టచ్చు. ఒక్కొక్కసారి పేషెంట్కి ఏదైనా ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, ఒక్కొక్కసారి 1.5 year కూడా పేషెంట్ ఫ్రాక్చర్స్ అతుక్కొని ఉంటాయన్నమాట. సో మొత్తానికి అసలు ఈ ఆపరేషన్స్ కంటే కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు స్పెషల్గా ఏదైనా యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఎప్పుడు ఉంటుందో దాని నుంచి అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించాలంటారు. అంటే ఈ యాక్సిడెంట్లు కూడా ఎందుకు అవుతున్నాయి ఏంటంటే ఎక్కువ మితిమీరిన వేగం, ఆల్కహాల్ కన్జంప్షన్, తర్వాత బ్యాడ్ రోడ్స్, హై వెలాసిటీ వెహికల్స్, నిర్లక్ష్యం ఎక్కువ చెప్పే ఈ యాక్సిడెంట్ ఎక్కువ మ్యాన్ మేడ్ అండి. మనుషుల యొక్క అజాగ్రత్త, మనుషుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి గణాంకాలని చెప్తున్నాయి. ఓకే. ఓకే డాక్టర్ గారు, ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈ మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, అలాగే జనరల్గా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫ్రాక్చర్స్కి సంబంధించి చాలా క్లియర్గా మా వ్యూవర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాంటి ఆపరేషన్స్ చేస్తుంటారు, ఖర్చు ఎలా ఉంటుంది, రికవరీ ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.